ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. అక్టోబర్ మాసం వచ్చేసింది. నెలలు గడిచిపోతున్నాయి. ఏమి సాధించాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి ఈ 2-3 నెలల్లో మనము ఈ సంవత్సరంలో అనుకున్నటువంటి సత్కార్యాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలని, విద్యా ఉద్యోగ వ్యాపార సంపన్నత పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఎలాగో దసరా ఉత్సవాలు కూడా ఉంటాయి. మనకి దసరా పండుగ నుంచి మనకి కొత్త మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనకి మాస ఫలితాలన్నీ కూడా గోచార ఫలితములు. ఇప్పుడు అక్టోబర్ 17వ తేదీ నుంచి మళ్ళీ రవి మారిపోతూ ఉంటాడు. సో మనకి తులలోకి వస్తాడు రవి. సో అంటే నీచ స్థానంలోకి వస్తాడు. అప్పుడు కొన్ని ఫలితాలు మారిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు ముందుగా గమనించుకోవాలి. అందుకనే ఏదో సినిమాలో చెప్పినట్టుగా సమయం లేదు మిత్రమా, మన సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఏదో నేను చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మడం కాదండి. ఇప్పుడు నేను ఈ మాసంలో మీకు అద్భుతమైనటువంటి ధనయోగం అన్నాడు, ఉద్యోగ లాభం అన్నాను. మీరు అప్లై చేస్తే కదా, మీరు కృషి చేస్తే కదా. కోర్టు వివాదాలు సమస్య పోతాయని అర్థం ఏంటి? మీరు ఒక అడుగు ముందుకు వేసి మీ సోదరుడితోనో, మీ యొక్క బంధువులతోనో, లేదా అవతల ఉన్నటువంటి ఆపోజిట్ వ్యక్తితోనో సామరస్య ధోరణితో మీరు ముందడుగు వేయాలిగా. అది కాకుండా మనం కిరణ్ శర్మ చెప్పాడు, మన కోర్టు ఫలితాలు అయిపోతాయి, కోర్టు అనుకూలంగా అయిపోతుంది, చదువులో మంచి వచ్చేస్తే మనకి ఐఏఎస్ పాస్ అయిపోతాం. 10th పాస్ అయిన ఐఏఎస్ కదా సెలెక్ట్ అవుతావు. ఆలోచన చేయండి. దేనికైనా ఒక ఎలిజిబిలిటీ కావాలి కదా. నువ్వు ఎంతవరకు ప్రయోజకుడివి, ఆ అర్హత అంటే ఆ ఉద్యోగానికి అర్హత పొందుకునే అవకాశం ఉందా లేదా అనేది నువ్వు చూసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విషయంలో కాస్త ఎమరుపాటుగా ఉండాలి. ప్రతి మాసం మనం చెప్పేటువంటి ఒక మంచి మాటను మీరు వినాలి. అందుకనే చెప్పంగానే ఆవేశపడక్కర్లేదు. గోచారం సూచక శాస్త్రం, అందులోనూ 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించాలి. జన్మజాతకంలో 90% అనుకూలంగా ఉంటాయని చెప్పుకున్నాం మనం. కాబట్టి జన్మజాతకాన్ని పోల్చుకొని దాన్ని సరిచూసుకొని గోచార ఫలితాలతో మీరు రెండింటిని అనుసంధానం చేసి మీరు మంచి శుభ ప్రయోజనాలు పొందుకోవాలి. జ్యోతిషం సూచకం శాస్త్రమైన సశాస్త్రీయమైనది. ఇక మనం అక్టోబర్ మాస ఫలితాలకు వెళ్దాం. తప్పకుండా ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి 17వ తేదీ అక్టోబర్ 17 నుంచి కాస్త రవి సంక్రమణ, తులా రవి సంక్రమణ మార్పు వల్ల కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే గోచారంలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, చాలా మంచి ఫలితాలే కనపడుతున్నాయి. తర్వాత తులలోకి, వృశ్చిక రాశి వారికి తులలోకి రవి సంక్రమణం వల్ల ఆకస్మిక ధన నష్టం ఉంటుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కానీ ఫలితాల్లో గురుడు, కేతువు, శుక్రుడు అర్ధశుభులైనారు వీళ్ళకి. దానివల్ల వీరికి యోగమే బాగా ఉంది. మరి మొదటి 17 రోజుల్లో రవిగ్రహం యొక్క కన్యాలో ఉన్నటువంటి వారి వల్ల చాలా మంచి ఆగధన లాభాలు ఉన్నాయి వీరికి. పట్టిందల్లా బంగారమే. మాట తీరు, కాస్త వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. నాలాగా స్పీడ్గా మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బంది, అవతలి వాళ్ళకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చును. కాబట్టి కాస్త నిదానంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మంచిది. ఈ రాశి వారికి కాస్త తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. గబగబా అన్ని విషయాలన్నీ చెప్పేయాలనే హడావుడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 2025 మాసంలో చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. మరి 4 వారాలుగా విభజించుకుంటాం మనం. అంటే 30 రోజులున్నా 31 రోజులున్నా 4 వారాలుగా విభజించుకొని మనం చెప్తుంటాం. కాబట్టి మరి మాసం మొత్తంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటో అనే విషయంలో, నేను కొత్త వస్తువులు కొనవచ్చా, కొత్త వ్యక్తిని కలవచ్చా, వ్యాపార భాగస్వామ్యం ఎలా ఉంటుంది, ఆరోగ్య విషయంలో విషయం చెప్పండి, నాకు కొద్దిగా మొన్నటిదాకా కడుపు నొప్పి ఉండండి, దాని నుంచి బయటపడతానా, గురుగారు లాస్ట్ మంత్ లో మీరు చెప్పింది కరెక్ట్ అయిందండి, విద్యలో బాగా రాణింపు ఉంది, నాకు ఈ వారంలో ఈ మాసంలో కూడా పరీక్ష ఉంది, పాస్ అవుతానా అన్న వ్యక్తులకి అనేక విషయాల గురించి, గురుగారు నా షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది, గత సంవత్సరంలో గత మాసంలో నాకు కొద్దిగా షేర్ మార్కెట్ లో కొద్దిగా లాభం వచ్చింది, ఈసారి బాగా లాభం రావాలి, నాకు లాటరీలో డబ్బులు రావాలి, వస్తాయా లేవా చూద్దాం. అటువంటి ప్రయత్నం ఉందా లేదా చూసే ప్రయత్నం మీకు చెప్పే విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేయండి. మొదటి 2 వారాలు మీకు అద్భుతం.
అమోఘం, ఆనందం, ఆరోగ్యం. నాకు గనుక ఈ వారంలో అవ్వకపోతే మెసేజ్ పెడతారు కింద, ఏమండి మీరు చెప్పింది నాకు ఒక్కటి జరగట్లేదు, మీ జాతకాలు తప్పు, నీ జన్మజాతకం ఫలితం అలా ఉంది, ఏం చేస్తాను నేను? నీ జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి. జన్మజాతకాన్ని పరిశీలించుకోకుండా నేను ఏం చేయగలుగుతాను నేను? కాబట్టి జన్మజాతక పరిశీలన చేస్తే మీకు తెలుస్తుంది. కానీ గోచారంలో మీకు ఫలితాలు బలంగా ఉన్నాయి. ఎవరు చెప్పినా అదే చెప్తారు, మీకు చెడుగా ఉందని చెప్పడానికి అవకాశం లేదు. ఏ జ్యోతిష్కుడు చెప్పినా గోచార ఫలితాలు చెప్పడానికి ఒకే ఒక ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి, అది తప్ప ఇంకో చెప్పడానికి లేదు. గురుడు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, ఈ యొక్క 1, 3, 7, 5, 10 స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నారు దాన్ని బట్టి చెప్పాలి. చంద్రుడు ఎక్కడున్నాడు, ఏ గ్రహాల ప్రభావం ఏ స్థానంలో ఉన్నాయి, ఇది ఇష్టమైనట్టు చెప్తారనుకుంటున్నారా? అర్ధశుభుడ, పావుశుభుడ, పూర్ణ శుభుడ, గ్రహాలకి ప్రభావం ఎలా ఉంటుంది, శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రమా, ఇవన్నీ చూసుకొని చెప్పాలి. మీకు ఏదో టక్ వచ్చింది, కిరణ్ శర్మ చెప్పాడు, ఆటోమొబైల్ అంటాడు, ఇదంటాడు, రైతులు అంటాడు, పంట పొలాలు అంటాడు, మత్స్యకారులు అంటాడు, అలా విష్ణుని చెప్పడానికి ఉండదు. ఆ యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెలలో ఇలాంటి 5 గ్రహాల యొక్క అనుకూలత, 2 గ్రహాల ప్రతికూలత, 5 గ్రహాల ప్రతికూలత, 2 గ్రహాల అనుకూలత, ఇవన్నీ కూడా సరి సమానంగా చూసుకొని చెప్పే ఫలితాలు ఇవి. మీకు ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి ఉండదండి. కాబట్టి 2 వారాల్లో మీకు చాలా మంచి అదృష్ట యోగం. అదృష్టం ఏంటంటే 100 కోట్ల ధనం కూడా రావచ్చు, లేదా 100 లక్షలు రావచ్చు, 100,000 రావచ్చు, 100 పదులు రావచ్చు. అంటే మీకు తప్పకుండా ఏదైనా సరే ఆకస్మిక ధన ప్రాప్తి పొందడానికి అవకాశం ఉంది. మరి ఎంతటి పుణ్యాన్ని పొందుకుందో మీ పుణ్యబలం వల్లనే మీకు ధన ప్రాప్తి బాగా ఉంటుంది. కానీ ధనం వస్తుందని చెప్పడం గ్యారంటీ. విద్యుత్ రాణింపు నెంబర్ 1 ర్యాంక్ గ్యారంటీ. మొదటి 2 వారాల్లో పరీక్షలున్న ప్రమోషన్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ అన్ని పరీక్షల విజయం ఖాయం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభం. బోల్డ్ వర్షాలు పడ్డాయి మనకి. ఎంతమంది వచ్చిన నీటిని అదిమి పట్టుకున్నారు, ఎన్ని కాలనీ వాసులు మీ కాలనీలో ఉన్నటువంటి నీటి గుంతల్ని జాగ్రత్త పరుచుకున్నారు, ఎన్ని పొలాల్లో బావులలో నీళ్లు నింపుకున్నారు, ఎన్ని చెరువులు నీళ్లు నింపుకున్నారు, ఒక్కళ్ళన్నా అది పట్టుకున్నారా? అదిమి పట్టుకున్నవాడు లక్ష్మీపతి. అసలు అతను నీళ్ళని ఒడిచి పట్టుకున్నవాడు, ఇంకుడు గుంతల్ని సరిగ్గా చూసుకున్నవాడు లక్ష్మీప్రదం. వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరంలో ఒక 100 కోట్ల రూపాయల ధనం కూడా వస్తుంది, అటువంటిది. కాబట్టి నీటిని వదిలి పట్టుకోండి. సరే, రైతులకి మంచి పంట లాభాలు ఉన్నాయి, పూలు పళ్ళు కూరగాయలు పండించే లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు. మరి తదుపరి 2 వారాలు గురువారు బాగుందండి, మొదటి 2 వారాలు బాగుందన్నారు. లాటరీలు, జూదం బాగుంది, షేర్ మార్కెట్ బాగుంది, వాహనం కొంటాను, విద్యలో బాగుంది. తదుపరి నాకు 3వ వారంలో ఎగ్జామ్ ఉంది గురుగారు, ఎలా? 3వ వారంలో నేను విదేశాలు వెళ్ళాలి, ఎలా వెళ్తానా? 3వ వారంలో కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఆ సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులని పూజించడము, దైవనాశనం ఎక్కువ చేసుకోవడము, 1 గంట బదులు 2 గంటలు కష్టపడడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. సామాన్య ఫలితాలు, నెగిటివ్ ఏం లేదు. కానీ సామాన్య ఫలితాలు ఇప్పుడు లాటరీలకి, జూదానికి దూరంగా ఉండమని చెప్తాను. కానీ తప్పకుండా మీకు ఆర్థిక పరమైన అభివృద్ధి, గృహలాభము, ధనయోగము, శత్రునాశనము, మిత్రలాభము, రోగనాశనము, ఈ ప్రేమ కలాపాలను తొలగిపోతాయి. ప్రేమలు, దోమలు అన్ని తొలగిపోయి ఇవంతా భ్రమర బాబు. ఆ భ్రమలో మనల్ని ముంచుతున్నారు వాళ్ళు. మొగుడు ఒక రకంగా ముంచుతాడు, ఆడది ఒక రకంగా ముంచుతుంది. ఆడదేమో పర్సు ఖాళీ చేస్తుంది, మొగోడేమో బుద్ధిని ఖాళీ చేపిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా వాడు మానం దోచుకునే ప్రయత్నం చేస్తాడు. ఆడపిల్లటువంటి ఏమిటి గౌరవం, ప్రాణం కన్నా గొప్పది ఏమిటి మానం. మానాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాళ్ళతో దూరం ఉండేటువంటి ప్రయత్నం ఉంటుంది. తెలుసుకుంటారు మీరే, అమ్మో వీడు జాగ్రత్త, వీడు నన్నేదో నా ధర్మం నుంచి పక్క ధర్మంలోకి లాక్కెళ్ళిపోతున్నాడు, వీళ్ళన్నకి, వీళ్ళ బావకి, వీళ్ళ తండ్రికి అందరికీ తాకట్టు పెడతాడు, అందరికీ వాడుకుంటాను తెలిసిపోయి తనకు తానుగా బయటికి వచ్చి స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ అన్న విషయాన్ని తెలుసుకొని అనవసరపు మర్రకలతో దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా సధర్మాన్ని పాటించగలిగేటువంటి అదృష్టయోగాన్ని పొందుకుంటారు. ఇదే కదా మనకు కావాల్సింది. నీకు నువ్వు తెలుసుకో, మనం ఏమిటి, ధర్మం ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన పద్ధతి ఏమిటి, దాన్ని తప్పించుకునే అవకాశం ఉండకూడదు, దానిలోనే ఉండాలి మనం. అప్పుడు మనకి యశస్సు బాగా ఉంటుంది, కీర్తి గౌరవం బాగా ఉంటుంది. కాబట్టి ఈ వారంలో అటువంటి మంచి శుభయోగాలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, మంచి వ్యాపార భాగస్వామ్య అనుకూలత, కొత్త వ్యాపార ప్రారంభం, వివాహ సంబంధ వేడుకలు పాలు పంచుకోవడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి ఉంటుంది బాగా, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం. కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, వివాహ వేడుకలు, ధనయోగము, పరీక్షా విజయము, విదేశీయానం, విదేశాల్లో శ్రేణివాసం, విదేశాల్లో గృహయోగం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, భార్యాభర్తలిద్దరికి కూడా గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది రావడం, విదేశాల్లో ఒకే చోట ఉద్యోగాన్ని చేయగలిగేటువంటి అదృష్ట యోగం ఉంటుంది భార్యాభర్తలకి. అలాగే శుభకరమైన సంతాన యోగ్యత, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా ఉంటుంది, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, యజ్ఞయాగాది కృతులు చేయడం, మిత్రుల వల్ల ఆనందం, మిత్రుల వల్ల
శుభయోగం. అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందకరమైన శుభయోగాలు పొందాలని, వస్తు వాహన విద్యా ఉద్యోగ ఆత్మస్థైర్య కుటుంబ సఖ్య ఆస్తి పంపక లాభాలు పొందుకొని, కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసి కోర్టు వివాదాలు సమసిపోయి మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకుంటూ విశేషమైనటువంటి ధనార్జన, ఆనంద యోగాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.